చివరగా ఒకటేనండి, ఏపీ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ఒకటే చెప్తున్నాము. గతసారి కూడా గ్రూప్ 2 విద్యార్థులని అదే విధంగా మోసం చేశారు. ఇప్పుడు డిఎస్సి విద్యార్థులకు కూడా సిలబస్ ఎక్కువ ఉందనే సరే చెబుతున్నా సరే 45 రోజులు టైం ఇచ్చి మీకు నచ్చింది చేసుకోండి అనే విధంగా మొండి వైఖరితో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. 2 లక్షల మంది టెట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే జిల్లాకు ఒక పేపర్ కోసం వెయిట్ చేస్తున్న ఉన్నారు. వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా మీకు నచ్చిన విధంగా టైం టేబుల్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకటి మాత్రం గుర్తించుకోండి, మీరు ఈ మెగా డిఎస్ ఇచ్చినా సరే నిరుద్యోగులను మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు. అది మాత్రం గుర్తించుకోండి. అదేవిధంగా 2024లో ఆ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ఇప్పుడు కూడా మీరు అదే మోసం చేస్తున్నారండి. మీరు ఏదో అనుకుంటున్నారంటే అది మెగా డిఎస్ ఇచ్చేసాము అనుకుంటున్నారు, కానీ మెగా డిఎస్ అనేది అందరికీ అనువుగా ఉండేటట్లు చేయాలి తప్ప మీకు నచ్చిన విధంగా ఏ ప్రైవేట్ స్కూల్కి ఏదో ఫేవర్గా ఉండేటట్టు మాత్రం చేస్తే అది చాలా చాలా తప్పండి. మీ 2029లో కూడా మా నిరుద్యోగుల తరపున కన్ఫామ్గా మీకు సమాధానం చెప్తామండి.